ఇప్పుడు ఈవెన్ మన ఇండియాలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే అంతకుముందు ఉన్న జయలలిత గారు కానీ, లేకపోతే ఈవెన్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మమతా బెనర్జీ కానివ్వండి, జనరల్గా వీళ్ళ స్టాండ్స్ ఎట్లా ఉంటాయంటే దీస్ ఆర్ ది డిఫరెంట్ పొలిటీషియన్స్ అండి. వీళ్ళు ఒకటి బలంగా నమ్ముతారు. ఆ బలంగా నమ్మింది ఏదైతే ఉంటుందో ఆ సెట్ ఆఫ్ వీళ్ళకి స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉంటారండి. వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఇదవ్వరు అనమాట. కొంతమంది ఎనిమిస్ని చేసుకుంటారు వాళ్ళే, మేబీ కొంత ఇంటెన్షనల్గా కూడా చేసుకుంటారు. అలాగా ఆ ఎనిమి చేసుకోవడం వల్ల వీళ్ళ దగ్గర అవుతారు. ఓకే, అంతే కదండి. సో ఇదొక టైప్ ఆఫ్ అంటే ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి. సో వన్ సైడెడ్గా ఉంటారండి వీళ్ళు ఎప్పుడు కూడా. సో అందువల్ల ఏంటంటే అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని పక్కన పెడితే చాలా సందర్భాల్లో సక్సెస్ అయినట్టే మనకు ప్రూవ్ అవుతుంది. వరల్డ్ మొత్తం చాలా లీడర్స్ అంతే, మీకు చాలా దేశాల్లో కూడా చాలా వన్ సైడెడ్గా ఉంటారు వాళ్ళు. సో అతని దేశం అతనికి ఇంపార్టెంట్ కాబట్టి అతను అన్నింటి మీద వస్తున్నాడండి. ఏదో WTO అన్నారు, ఇంకొకటి కాదండి, అన్నింటి మీద పడుతున్నారు. ఇప్పుడు యూనివర్సిటీస్ మీదకి వచ్చిన ఇష్యూ ఏంటంటే ఎందుకు అతనంటే, సరే ఇది పొలిటికల్గా మనకి అమెరికన్సే మనకి ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి అసలు వేరే దేశాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఇప్పుడు మీకు ఇజ్రాయెల్కి సంబంధించిన వార్స్ కానీ, ఏవైతే ఇప్పుడు గాజా లేకపోతేనేమో హమాస్ ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో, జరిగినప్పుడు ప్రొటెస్ట్ చేస్తారు కదండి. యూనివర్సిటీస్ అన్న తర్వాత జనరల్గా ప్రొటెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా చేశారు కదా, ప్రొటెస్టులు చేశారు, చేస్తూ ఉంటారు కదండి. ఆ ప్రొటెస్ట్ చేసినప్పుడు కాలేజీ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, అది ఎందుకు మీరు దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద తీసుకుని దాన్ని ఎందుకు మీరు తీసుకోలేదు, కాబట్టి మీరు అమెరికన్ ఇంట్రెస్ట్ అనేది మీరు ప్రొటెక్ట్ చేయట్లేదు, కాబట్టి మేము మీకు ఫండ్స్ అనేది మీకు కట్ చేస్తే జరుగుతుంది. ఇది ట్రంప్ సైడ్ ఉన్నటువంటి వాదన. ఇది ఏం చేశాడంటేనంటే పట్టం హార్వర్డ్ యూనివర్సిటీ పట్టం వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే అతనికి ఇంకా ద బెస్ట్ ఇన్ ద US అండ్ వరల్డ్లోనే బెస్ట్ యూనివర్సిటీ అది. అంటే పెద్దదాన్నే కొట్టాడు అనుకోండి, కింద వాళ్ళందరూ సెట్ అయిపోతారు, అంతే కదండి. ఇంకా ఆల్మోస్ట్ హార్వర్డ్ అంటే వరల్డ్ మొత్తం మీద హైయెస్ట్ ఎండోర్మెంట్ ఫండ్ ఉన్నది అదే, 55 ఆల్మోస్ట్ 51, 52 దగ్గరగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 బిలియన్ ఎండోర్మెంట్ ఫండ్. 50 బిలియన్ అంటే అసలు ఎంత అంటే ఒక దగ్గర 120-125 దేశాలు GDP కంటే ఎక్కువ ఒక్క హార్వర్డ్ యూనివర్సిటీ ఫండే.